ఎగ్జామ్స్ ఎప్పుడు మీకు? సిఏ ఫౌండేషన్ సెప్టెంబర్ 16th, కరెక్టేనా? ఫస్ట్ ఎగ్జామ్ సెప్టెంబర్ 16th. ఏ ఎగ్జామ్? అకౌంట్స్. మీరు ఎంతమంది ఎగ్జామ్ అప్లికేషన్స్ ఇప్పటికి పెట్టేస్తున్నారు? పెండింగ్ ఉన్న వాళ్ళు ఎంతమంది? నాకు తెలుసు ఒక ముగ్గురు పెండింగ్లో ఉన్నారు. ఎవరు పెండింగ్లో ఉన్నారు? జస్ట్ హ్యాండ్స్ రేస్ చేయండి. ఈరోజు డేట్ 15th, మీ లాస్ట్ డేట్ ఎప్పుడు? 18th. సీఏ వాళ్ళకి మొహమాటం కూడా ఉండదు, ఎక్స్టెండ్ చేయరంటే చేయరు. సీఏ వాళ్ళకి అసలు మొహమాటమే ఉండదు. ఎగ్జామ్ ఫీజు టైంకి కడితే కట్టు, లేకపోతే అటెంప్ట్ మిస్ చేస్తానంటే చెప్తాం. సీఎంఏ వాళ్ళని అప్పుడప్పుడు పొరపాటున ఎక్స్టెండ్ చేస్తారేమో కానీ సీఏలో అసలు పొరపాటును కూడా జరగదు. చాలా రేరు. సీఏలో రూల్ అంటే రూలే, నచ్చినా నచ్చకపోయినా ఫాలో అవ్వటమే. అది చదువుకునేటప్పుడు అలవాటు చేస్తారు. కంపెనీలో అలాగే ఉంటుంది. మనం జాబ్ చేసేటప్పుడు కంపెనీ వాడు చెప్పింది మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆఫీస్కి రమ్మంటే ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి. అంతేగాని ఆఫీస్కి రమ్మని నేను ఇంట్లో కూర్చుంటాను, ఇంటి దగ్గర నుంచి జాబ్ చేస్తానంటే సర్దుకోమా అంటారు అంతే. నువ్వు అవసరం లేదు, మీ సర్వీసెస్ మాకు అవసరం లేదు ఇంకా అని చెప్తారు. సో అది వర్క్ కల్చర్. అది నో వీ కాంట్ డూ ఎనీథింగ్. 1000 కోట్ల కంపెనీ వాడు చెప్పింది మనం వినాలా? మనం చెప్పింది 1000 కోట్ల కంపెనీ వాడు వింటాడు? చెప్పిందే మనం వినాలి. మనకు నెల శాలరీ ఇస్తారు కదా, నెల 1,00,000 2,00,000. మన డబ్బులు తీసుకుని వాళ్ళు బెదిరిస్తారు, మాట వింటారా? కుదరదు కదా. కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వినాలి, అప్పుడే మనకు ఎంత శాలరీ కావాలో అంత శాలరీ వస్తుంది. లేదు నేను వినను, నేను చెప్పిందే వాళ్ళు వినాలి అని అంటే సొంతగా బిజినెస్ పెట్టుకోవాలి మీరు, లేదా ప్రాక్టీస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఆ వర్క్ కల్చర్ని ఇప్పటి నుంచి అలవాటు చేస్తాడు. రూల్ అంటే రూలే, టైమ్స్ అంటే టైమే అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు అలవాటు. అఫ్ కోర్స్ వాళ్ళు ఫాలో అవ్వరు అనుకో అప్పుడప్పుడు. ఎగ్జామ్ రిజల్ట్స్ అంటారు, ఆ రోజు రావు. ఈ మధ్య బాగా వస్తున్నాయిలే. ఈ మధ్య అయితే పర్ఫెక్ట్గానే ఉంది. ఓల్డ్ డేస్ మేము చదువుకున్న రోజులు అనుకో, రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ అంటే ఏ మిడ్ నైట్ 3ంటికో వస్తాయి. పొద్దున్న నుండి ఎదురు చూస్తా కూర్చుంటారు సిస్టమ్ ముందు, రిఫ్రెష్ కొట్టి 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 కొట్టి. ఇది రాదులేని 4ంటికి ఫిక్స్ అయితే నైట్ 8ంటికి కొంతమందికి వస్తాయి, మళ్ళీ సర్వర్ పోద్ది. మళ్ళీ నైట్ 12కి వస్తాయి కొన్ని, మళ్ళీ సర్వర్ పోద్ది. మళ్ళీ 3కి వస్తాయి, అప్పుడు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. డ్యూ టు టెక్నికల్ ఇష్యూ టుడే రిజల్ట్స్ ఆర్ నాట్ పబ్లిషింగ్, టుమారో బై 3 PM రిజల్ట్స్ విల్ బి పబ్లిష్డ్ అంటాడు. ఎర్లీ మార్నింగ్ 8కి వదులుతాడు. ఇన్ని టెస్ట్లు ఇస్తాడు. అప్పట్లో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అదేమనంటే ఇట్లాగే ఉంటుంది నీ జాబ్ కల్చరు, కాబట్టి నీ బ్రెయిన్ ఇప్పుడే అలవాటు పడాలి దానికి, అందుకని ఇప్పుడే అలవాటు చేస్తానని నీకు అంటారు. అంతేగాని మన తప్పు ఎవరు ఒప్పుకోరు. హయ్యర్ అథారిటీలో ఉన్న వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, అంతే చెప్తారు. ఎప్పుడు అందుకే మనం క్వశ్చన్ చేయకూడదు. వాళ్ళు చెప్పింది ఓకే సార్, మీరు ఎలాగంటే అలా సార్ అనాలి. అప్పుడు లైఫ్ ప్రశాంతంగా కలిగింది. లేదు లేదు నువ్వు ఐసీఐ అయితే ఏంటి, మా చెప్పిన టైంలో మాకు రిజల్ట్స్ ఇవ్వవా, తప్పు, అది కోర్టుకు వెళ్ళావు అనుకో, నీ పేపర్ను రాసి పెట్టుకుంటారు, మీ నెంబర్ని, ఎస్ఆర్ నెంబర్ గ్యారంటీకి రాసి పెట్టుకుంటాం. డౌట్ ఏదో ఆల్రెడీ జరిగింది ఒక కేసులో. ఒక స్టూడెంట్ కోవిడ్లో ఏదో ఏం చేశారంటే సమ్ ఏదో మెయిల్ ఏదో చేసింది, కోవిడ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ మీద ఎందుకు పోస్ట్ పోన్ సమ్ ఏదో మెయిల్ ఏదో సమ్ చేసింది. చేస్తే తన ఎస్ఆర్ నెంబర్ రాసి పెట్టుకుని, ఎస్ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టుకొని తన మార్క్స్ రిలీజ్ చేయాల సిఐ ఇంటర్ స్టూడెంట్, ఫైనల్ కూడా కాదు, రిలీజ్ చేయాల. తను బోర్డు దగ్గరికి వెళ్ళి అపాలజీ కూడా చెప్పింది దానికి, అయినా సరే రిలీజ్ చేయాల. కోర్టుకి వెళ్ళింది. కోర్టు ఉంటుంది, కేసు ఉంటుంది, ఆన్లైన్లో చూడండి, యూట్యూబ్లో కొట్టిన వస్తే చాలామంది దాన్ని వీడియోలు కూడా చేశారు. కేసు ఉంటుంది. కోర్టుకి వెళ్తే ఫస్ట్ కోర్టు ఏం అడిగిందంటే ముందు తన రిజల్ట్స్ని తీసుకొని రండి అని అడిగింది. ఐసీఐని పాస్ అయిందా ఫెయిల్ అయిందా సీల్ కవర్లో తీసుకురమ్మని. సీల్ కవర్లో తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే తను పాస్ అయ్యింది. పాస్ అయిన స్టూడెంట్ రిజల్ట్స్ ఇవ్వాలి ఐసీఐ, ఇవ్వాల రిజల్ట్స్. కోర్టు అప్పుడు చెప్పింది అసలు మీరు ఎగ్జామినేషన్ కమిటీకి స్టూడెంట్ పెట్టండి మెయిల్కి సంబంధం ఏంటని క్వశ్చన్ చేసింది. ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు? ఎగ్జామ్ హాల్లో ఏమన్నా చీటింగ్ చేస్తేనో, ఎగ్జామ్ హాల్ దగ్గర ఏమైనా గొడవ చేస్తేనో మీ పర్వ్యూ అంతవరకే ఉంటుంది. దాన్ని దాటి మీరు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? స్టూడెంట్ కంప్లైంట్ చేస్తే అది బోర్డు చూసుకోవాలి, అంతేగా రిజల్ట్స్ని ఆపడానికి మీ దగ్గర హక్కు యాడ్ ఉందని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. మీ బేసిక్ రేట్స్ అసలు ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్కి ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్ ఏంటి తీసుకొచ్చి కోర్టు చదివి మీకు అసలు మీ పరివిలో రాదు, తను డిక్లేర్ చేయండి పాస్ అని చెప్పేసి మార్క్స్ చూసి షాక్ అయింది. కోర్టు కూడా షాక్ అయింది ఆ రోజు. అంత ఈగోకి వెళ్తారు. అంటే ఆ పాస్ అయినప్పటికీ జాలి కూడా చూపించారు. అంటే కోర్టు కంటే తెలియదు, స్టూడెంట్ కంటే తెలియదు తను పాస్ అయిందని, కానీ బోర్డుకి తెలుసు కదా పాస్ అయింది, వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళకి తెలుస్తాయి కదా. పాస్ అయినా సరే హోల్డ్లో పెట్టారంటే వాళ్ళు ఎంత వెళ్తారో ఆలోచించండి. అందుకని ఎప్పుడు ఏసీ ఏదో గొడవ పెట్టుకోకూడదు, ఎస్పెషల్లీ స్టూడెంట్ ఉన్నప్పుడు అసలు పెట్టుకోకూడదు. మెయిల్స్ పెట్టడాలు, మీరు అట చేస్తున్నారు ఇట చేస్తున్నారు రిప్లైలు ఇవ్వటాలు ఏదో ఒకటి పెట్టడాలు చేయకూడదు.
నెంబర్స్ రాసి పెట్టుకోవడంలో దాంట్లో డౌటే లేదు. ఈగోలు అంటే ఈగోకి టాప్ వస్తారు మమ్మల్ని. సీఎంఎల్ అంత ఉండకపోవచ్చు కానీ సీఎంఎల్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు, బట్ ఇంత కాదు మరి, కొంచెం జాలి చూపిస్తారు. బట్ సీఏలో నో మెర్సీ. ఇంకా ఒక్కకి చాలు వీళ్ళు ఎంత ఈగోకి వెళ్తారు. కోర్టు ఒకటే అడిగింది, మీకు ఇంకెంత చేయాలి ఆ స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చి అడిగింది కదా, అపాలజీ చెప్పింది కదా, ఏం కావాలి మీకు స్టూడెంట్ దగ్గర నుంచి, అసలు మీ పరివే లేదు, మీకు హక్కే లేదు ఐఎంఆర్ రిజల్ట్స్ ఆపడానికి అని చెప్పేసి అప్పుడు కూడా కోర్టు ఏం చెప్పింది, రూల్స్ అది చదివింది. అంతేగాని డైరెక్ట్గా ఆర్డర్ వాళ్ళ కోర్టు రూల్స్ అదే చేస్తారు ఎవరైనా. మన యాక్ట్ అంటే యాక్టే, చట్టాలు యాజ్ ఫాలో అవ్వాలి. ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ పర్యూలోకి అంత రాదు కాబట్టి ఐఎంఆర్ చేసిన మిస్టేక్ తన రిజల్ట్స్ వచ్చాయి. లేకపోతే నో రిజల్ట్స్. చేసిన తప్పేంటంటే కోవిడ్లో ఈ పోస్ట్ పేమెంట్లు వీటికి సంబంధించి ఏదో ఒక మెయిల్ పెట్టిందంట. అందరూ సోషల్ మీడియాలో చూసి మీరు మెయిల్ పెట్టండి, మీరు మెయిల్ పెట్టండి అండి రెచ్చగొట్టారు అందరిని రెచ్చగొడితే పాపం తెలియక వీళ్ళు మెయిల్స్ పెట్టారు. అలా పెట్టిన వాళ్ళు ఒక స్టూడెంట్ స్ట్రగుల్ అయింది. అలా అర్థం చేసుకోండి. సో ఈజీ అయితే ఎప్పుడే పెట్టుకోవద్దు. ఎవ్రీథింగ్ విల్ బి రిక్వెస్ట్ మోడ్లోనే ఉండండి. ఓకేనా? ఇప్పుడే కదా మీ జర్నీ స్టార్ట్ అయింది. ఎవరో వచ్చి మీరు మెయిల్ పెట్టండి, మీరు ధర్నాల్లో పార్టిసిపేట్ చేయండి, వాళ్ళ రిజల్ట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదు, ఏదో చెప్తా ఉంటారు. సరిగ్గా జరగకపోతే అడ్జస్ట్ అవ్వండి అంతే. పేపర్స్ తెప్పించుకోండి, చూసుకోండి. అంతేగాని వాళ్ళ మీద గొడవకి వెళ్దాం, ధర్నాకి వెళ్తాం అడికి వెళ్ళదు. వెళ్తే మన లైఫ్ని ఎక్కడ దాకా తీసుకెళ్తారంటే ఎంత ఇబ్బంది పడినా అంత పెడతారు. అవసరం లేదు మనకి, తప్పేం కాదు, ఆగిపోవడం తప్పేం కాదు. పోటీ గొడవ పడినంత మాత్రాన్ని మనకు సక్సెస్ వచ్చిందా? రాదు కదా. రిస్క్ అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త. సరే, అది ఇప్పుడు ఎందుకని మన టాపిక్ ఎందుకు వచ్చింది? ఆ టాపిక్ అంటే మీ ఎగ్జామ్స్ దగ్గరలో రాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వాలి. కంక్లూజన్ ఏంటంటే ఐసీ అయితే గొడవ పెట్టుకోవద్దని. ఎవరైనా జరుగుతూ ఉంటే లాస్ట్ కోవిడ్ అయితే విపరీతంగా చూసాము మేము. వాళ్ళకు ప్రమోషన్స్ తెచ్చుకోవడం కోసం, కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ప్రమోట్ చేసుకోవడం కోసం స్టూడెంట్స్ని రెచ్చగొట్టి ఏదో ఎలా పడితే అలా వీడియో చేస్తారు ఐసీ మీద. అట్లా వాళ్ళని చూసుకొని వీళ్ళు స్టూడెంట్స్ తెలియక మెయిల్స్ పెట్టడం, ఈ ధర్నాల్లో పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటివి చేశారు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని ఒక బ్యాచ్, పోస్ట్ పోన్ చేయొద్దని ఇంకో బ్యాచ్. ఏం చేయాలి ఐసీ వాళ్ళైనా? చివరికి వాళ్ళు ఏం చేయగలుగుతారు అదే చేస్తారు. అర్థం చేసిన పాసిబిలిటీసే చూస్తారు, చేయాలని చూస్తారు, మరీ చెడు చేయాలని చూడరు. కానీ అప్పుడు వీళ్ళు ఈ లోపల చేయాల్సిన వారు చేసుకుంటూ వచ్చారు. కొంతమంది స్టూడెంట్స్ అందులో బలయ్యారు. అల్టిమేట్గా నష్టపోయేది స్టూడెంటే. మీరు అట్లాంటి ఏమీ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎవరైనా వస్తే జస్ట్ చూడండి, మనకు ఓకే ఏం జరుగుతుందో, అంతేగాని డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోవద్దు. ఓకేనా? రాంగ్గా ఇన్స్టిట్యూట్ని క్వశ్చన్ చేస్తూ మెయిల్ పెట్టద్దు. రిక్వెస్టింగ్ మోడ్లోనే ఉండాలి ఎప్పుడైనా మెయిల్స్. ఓకేనా? మనకు నష్టం జరుగుతుంది, డిలే అవుతున్నా సరే రిక్వెస్ట్ మోడ్లోనే వెళ్ళండి. ఇప్పుడు మీ బుక్స్ రాలేదు, మీరు గొడవ పెట్టుకోవద్దు, మెయిల్ పెట్టండి రిక్వెస్టింగ్. బుక్స్ ఎగ్జామ్స్ అని చెప్పి గొడవ పెట్టుకోవద్దు. గొడవలు పెట్టుకుంటే మంచి. ఇప్పుడు ఆయనకు ఒక అటెంప్ట్ మిస్ అయ్యి ఉంటుందిగా, టైం వేస్ట్ అయ్యిందిగా, ఆ టైం తీసుకురాలేదుగా వీళ్ళేమి. కేసు ఉంది మీకు, రీసెంట్గా జరిగింది, అది 1 year 2 years బ్యాక్, అది ఇప్పుడే జరిగింది కాదు. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగింది, కోవిడ్ తర్వాత జరిగింది ఇష్యూ అది. అట్లాంటి జాగ్రత్త, అట్లాంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఈ సీఏ అయిపోయే వరకు గుర్తుపెట్టుకోండి. క్వాలిఫై కానీ చేస్తే చేసుకోండి, కానీ మెంబర్స్ కాబట్టి ఎవరేం అనకపోవచ్చు. మీ ఎథిక్స్ ఉంటుంది, ఎథిక్స్ దాటినంత వరకు ఎవరేం అనరు, వాళ్ళు కూడా ఏం చేయరు, మెంబర్ కాబట్టి ఏమనరు. బట్ స్టూడెంట్ ఉన్నప్పుడు చేస్తే డెఫినెట్లీ వాళ్ళు మాట కూడా ఉంటుంది. వాళ్ళు జాలి దయ ఏమి ఉండవు. ఒక పాస్ అయిన అమ్మాయినే బోత్ గ్రూప్స్ పాస్ అయింది, సింగిల్ కాదు. బోత్ గ్రూప్స్ పాస్ అయిన అమ్మాయి రిజల్ట్స్ హోల్డ్లో పెట్టారంటే మీరు అర్థం చేసుకోండి, మళ్ళీ రాయన్నారంటే ఇలా ఉంటారు. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మన ఎగ్జామ్స్ ఎప్పుడు సెప్టెంబర్ 16th స్టార్ట్ అవుతున్నాయి. 2025, 26 అంతే కదా. నెక్స్ట్ 2025 సెప్టెంబర్ 16th మీ ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మీ సిలబస్లో అన్ని ఎకనామిక్స్ అయిపోయింది, లా అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఓన్లీ పెండింగ్ అలా అకౌంట్స్లో ఒక 10%, పార్ట్నర్షిప్ ఒకటి పెండింగ్ ఉంది, ఇన్వెంటరీ ఒక చిన్న చాప్టర్ ఒకటి పెండింగ్. మ్యాథ్స్ ఒకటి, మ్యాథ్స్ ఎంతవరకు అయిపోయింది? ఇద్దరు ఫ్యాకల్టీస్ వస్తారు మీకు, ఇంకో ఫ్యాకల్టీ కూడా వస్తారు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? సో ఏదైనా హాఫ్ డేనే ఉంటాయి క్లాసెస్, మోస్ట్లీ హాఫ్ డే. మీకు ఇక్కడ నుంచే హాఫ్ డేనే ఉంటాయి క్లాసెస్, మహా ఉంటాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ క్లాసులు ఉన్నాయి ఏమన్నా మీకు? ఆల్మోస్ట్ స్టడీ అవర్స్ ఇలాగే ఉంటాయి, అంత స్టడీ అవర్స్. ఇంకా
నేను ఏమైనా పార్ట్నర్షిప్ కోసం ఎక్స్ట్రా తీసుకున్నా మ్యాథ్స్ కన్నా ఫ్యాకల్టీ వస్తే. సో మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు చదవాలి ఫస్ట్ అది ఫిక్స్ చేసుకోండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు చదవాలి. నేను రికమెండ్ చేసే టైమింగ్స్, ఎందుకంటే మీకు చాలా తక్కువ టైం ఉంది, మీరు షార్ట్ టర్మ్ బ్యాచ్ కాబట్టి. అంటే షార్ట్ టర్మ్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయాక మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేశారు, ఇంటర్మీడియట్తో పాటు కాదు. రైట్, మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడానికి ఒక 10 days ముందే స్టార్ట్ చేసాం, అప్పటి నుంచి సెప్టెంబర్లో రాస్తున్నారు. మన సిఏ ఫౌండేషన్ అంత తక్కువ టైంలో రాయటం అంటే అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. మీ ఇంటర్మీడియట్తో చదువుతూ సెప్టెంబర్లో రాయటం ఈజీనే, ఓకే అది యాక్సెప్టబుల్. బట్ ఇంటర్మీడియట్ అయిపోయాక చేయటం ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. కాబట్టి మనం టైమింగ్స్ని పెంచుకుంటే సరిపోతుంది. పెంచుకోవడం అంటే 9 to 5 ఇంక పక్కన పెట్టేసేయాలి. మీరు ఇప్పుడు దాకా కొంచెం కంఫర్ట్ తీసుకున్నాం, ఓకే, కోచింగ్ జరుగుతున్నది కాదు. ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్నదంతా కూడా మీకు రిజల్ట్స్లో కనిపించాలి అని అంటే ఇక నుండి మీరు పెట్టే ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక నుంచి మీరు ఎఫర్ట్స్ పెడితే అప్పుడు మీకు రిజల్ట్ ఉంటుంది. 95లో ఇంకా ఆపేసేయండి. మీరు మరి ఏం మేనేజ్ చేయాలంటే మినిమం పర్ డే 12 hours స్టడీ అవర్స్ ఉండాలి. మినిమం 12 hours చదువుకోవడానికి కూర్చోవాలి. అందులో ఒక 1 hour మీరు ఎంత కాదన్నా మనం డిస్టర్బ్ అవుతాం. ఒక 1 hour ఎంత కాదన్నా మనం డిస్టర్బ్ అవుతాం, ఫోకస్ చేయలేం. అది తగ్గాలి. 1 hour వరకే లిమిట్ చేసుకోండి. ఈ 1 hour 2 hours 3 hours 4 hours అయ్యాయంటే మీరు 12 hours కూర్చున్న వేస్టే, 15 hours కూర్చున్న వేస్టే చదువుకోవడానికి. అంటే ఈ 1 hourలో నీకు ఎంత ఉంటుంది, ఇంకా 11 hours. ఇంకొక 1 hour నువ్వు బ్రేక్ అని, టీలని, కాఫీలని మనం పోగొడతాం. ఎఫెక్టివ్ అవర్స్ని మాట్లాడుతుంది. 10 hours పర్ డే ఎఫెక్టివ్గా కూర్చోవాలంటే మనం ఫోకస్డ్గా చదవాలి. చాలా తక్కువ టైం ఉంది. ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి? ఎన్ని? 50యా? ఈరోజు 15th, ఈ మంత్ 15 days, నెక్స్ట్ మంత్ 30 days, 45, తర్వాత మళ్ళీ 15, 60 days ఉన్నాయి. ఈ 60 daysని మీరు ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తే 10 hours కొంతమంది ర్యాంకుల్లో కూడా ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ ర్యాంకు మిస్ అయినా అందరూ పాస్ అవుతారు. ప్రొవైడెడ్ ఈ 10 hours చదివితే, ఎఫెక్టివ్గా చదివితే. 10 hours ఎఫెక్టివ్గా రావాలంటే 10 hours కూర్చుంటే ఎఫెక్టివ్గా రాదు. మీరు 12 hours కూర్చుంటే 10 hours వస్తుంది ఎఫెక్టివ్గా. అది మినిమమ్, దట్ ఈజ్ మినిమం రిక్వైర్మెంట్. నేను మ్యాక్సిమం చెప్పట్లా. 10 hours నేను మినిమంగా కూర్చోగలను సార్, నేను 15 hours కూర్చుంటా, సూపర్, వెల్ అండ్ గుడ్, గ్యారంటీగా ర్యాంక్లో ఉంటాం. ఆ ఎఫర్ట్స్ పెట్టాలి, ఎఫెక్టివ్నెస్గా చదవాలి. మరి మీరు ఎఫెక్టివ్గా చదవడానికి మా సైడ్ నుంచి మీకు షెడ్యూల్, రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్. రివిజన్ ఎగ్జామ్స్ని 3 typesగా 3 levelsలో జరుగుతాయి మనకి. ఫస్ట్ లెవెల్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫస్ట్ ఏంటి? చాప్టర్ వైజ్. ఫస్ట్ 3 exams కూడా మీకు ఎయిదర్ అన్ఇంపార్టెంట్ ఆర్ లో వెయిటేజ్, లీస్ట్ వేస్టేజ్, అంటే 4 marks 5 marks వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ 3 exams పెడతాం. వై? బికాస్ యువర్ ఫస్ట్ ఎగ్జామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 20th July. ఎప్పటి నుంచి? 20th July. ఎన్ని డేస్ ఎక్కడి నుంచి? 5 days. ఫర్ ఎవ్రీ 4 days దెర్ ఈస్ 1 exam. 20, 24, 28 అలాగా ఎవ్రీ 4 days ఒక ఎగ్జామ్ ఉంటుంది మీకు. ఏ ఎగ్జామ్స్ అవి? చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్. ఫస్ట్ అకౌంట్స్ సిలబస్ చూడండి ఏమేమి ఉన్నాయో దీంట్లో. సి కేటగిరీ అంటాను నేనే. ఏబిసి కేటగిరీ తీసుకుంటే సి కేటగిరీలో కవర్ అయ్యి ఏంటంటే అది లెస్ ఇంపార్టెంట్ చాప్టర్ అయినా అవ్వచ్చు, లేదంటే దాని వెయిటేజ్ ఎగ్జామ్లో రావడానికి తక్కువ ఉంటుంది. 3 marks 4 marks లెస్ దాన్ 7 marks, నాట్ ఈవెన్ 7 marks, లెస్ దాన్ 7 marks వస్తాయి. మీరు అకౌంట్స్ చూసుకుంటే మీకున్న ఏంటి? అకౌంటింగ్ ప్రాసెస్ స్టడీ మెటీరియల్ హెడ్డింగ్, అది ఐసీఐ స్టడీ మెటీరియల్. దాంట్లో కవర్ అయ్యే టాపిక్స్ జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, సబ్సిడరీ బుక్స్, క్యాష్ బుక్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఇవన్నీ ఒకేసారి చదువుకోవాలి. ఇవన్నీ ఐబీలో మీ అందరికీ బాగా వచ్చాయి. క్లాస్లోనే మనం ఈచ్ చాప్టర్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ చేసాం, ఓకేనా? సో అలాగా మేము కవర్ చేసాం. మనకి ఇంకా రిమైనింగ్ అన్నీ మీకు బి కేటగిరీ, ఏ కేటగిరీకి వస్తాయి. ఏ కేటగిరీ అంటే 14 marks రావడానికి స్కోప్ ఉన్నది. బి కేటగిరీ అంటే 7 to 14 marks ఉండేది. అన్ఇంపార్టెంట్ అని కాదు, కానీ బేస్డ్ ఆన్ వెయిటేజ్ మేము డివైడ్ చేసాం. సో ఆ వెయిటేజ్లో డివిజన్లో భాగంగా అకౌంట్స్లో నేను 24th బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, రికన్సిలేషన్ స్టేట్మెంట్,
బీఆర్ఎస్ మిస్ చేశారా వీళ్ళు? ఓకే. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఇది ఇంకా ఫైనలైజ్డ్ పీడిఎఫ్ కాదు, మీకు ఫైనలైజ్డ్ పీడిఎఫ్ వస్తుంది. జస్ట్ నా దగ్గరికి ఇప్పుడు వస్తే ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నా, మీరు ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని. సిలబస్ మీరు ఇప్పుడు రాసుకోవాలి ఈ లోపల. ఓకేనా? ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్ ఒకసారి రాసుకున్న అన్ని సబ్జెక్ట్స్ 27న. మీకు ఈ లోపల పీడిఎఫ్ రాలేదని వెయిట్ చేయొద్దు. ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్ అకౌంట్స్ మీరు ఇలాగే టేబుల్ రాసుకోండి. డేట్ ఆఫ్ ఎగ్జామ్ అకౌంట్స్, లా, క్యూఏ, ఎకనామిక్స్. క్యూఏ ఈ టాపిక్స్ అయిపోయాయా? కోరిలేషన్, రెగ్యులేషన్, ఇండెక్స్ నెంబర్స్ అయిపోయాయా? వెరీ గుడ్. ఎకనామిక్స్ అంతా అయిపోయిందిగా. సో అయిపోయిన టాపిక్సే మీకు ముందు ఉంటాయి. ఎందుకు ముందు అలా పెట్టామంటే అవన్ టాపిక్స్ మీరు చూస్తే లాస్ట్కి వెళ్ళిపోయి ఉంటాయి. పార్ట్నర్షిప్ లాస్ట్లో ఉంటుంది, 1 month వరకు ఉండదు. కాబట్టి డోంట్ వరీ, మీకు అయిపోయిన పర్ఫెక్ట్గా అయిపోయిన టాపిక్సే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. మీ క్లాసెస్తో పాటు మేనేజ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్లో అన్ఇంపార్టెంట్ ఆర్ లెస్ స్కోరింగ్ మార్క్స్, స్కోరింగ్ చాప్టర్స్ మీకు ఇవ్వటం జరిగింది. ఫస్ట్ సిలబస్ రాసుకోండి, ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్. యాక్చువల్గా మీ ఎగ్జామ్స్ మనం ప్లాన్ చేసుకుంది August 1 నుంచి, బట్ 20th స్టార్ట్ చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేస్తున్నాను. ఈ 10 daysలో మీకు హాఫ్ డే అయినా రివిజన్ ఎగ్జామ్స్ స్టడీకి టైం దొరుకుతుంది. ఆ హాఫ్ డేని కూడా యూజ్ చేద్దామనే ఉద్దేశంతో రివిజన్స్ నేను 20th స్టార్ట్ చేశాను. లేదంటే మీరు సీరియస్నెస్ రాదు. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జామ్ రాసుకుంటే ఎలా వెళ్ళాలో చెప్తాను. చెప్పండి అమ్మా. ఏంటండి? అకౌంట్స్లోనా? థియరీ పార్ట్ లాస్ట్ ఎగ్జామ్లో కవర్ అవుతుంది. థియరిటికల్ ఫ్రేమ్వర్క్, ట్రూ ఆర్ ఫాల్స్, థియరీ లాస్ట్ ఎగ్జామ్ పెట్టాను. అన్నీ కవర్ అవుతాయి, మీకు ఏమీ మిస్ అవ్వవు. ట్రూ ఆర్ ఫాల్స్ మెటీరియల్ వచ్చిందా మీకు? రాలేదా? లాస్ట్ క్లాస్లో డిస్ట్రిబ్యూట్ చేయలేదా? తెచ్చారు కదమ్మా. లాస్ట్ క్లాస్లో డిస్ట్రిబ్యూట్ చేశారప్ప. క్లాస్ లేకుండా ఎక్కడికి వెళ్ళారు? వాట్ ఎవర్, నిన్న డిస్ట్రిబ్యూషన్ అయ్యింది, మిస్ అయిన వాళ్ళు తీసుకోండి. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే మీ ఆర్టీపీలు ఎంటీపీలో నుంచి సమ్మరైజ్డ్ మెటీరియల్. ఓకేనా? ఆర్టీపీలు ఎంటీపీలు పాస్ట్ ఎగ్జామ్స్ ఈ మూడింటిని కవర్ చేశాను. మీరు స్టడీ మెటీరియల్లో ఉన్న ట్రూ ఆర్ ఫాల్స్ మీరు కవర్ చేసేయాలి. ఐసీఐ స్టడీ మెటీరియల్ ట్రూ ఆర్ ఫాల్స్ మీరు కవర్ చేయండి. ఎక్స్ట్రా నేను ఇచ్చింది ఆర్టీపీలు ఎంటీపీలు లాస్ట్ 6, 7, 10 అటెంప్ట్స్ వరకు కవర్ చేశాం. అవన్నీ మీరు పేపర్ రీడింగ్ ఇవ్వండి చాలు. సరే, ఇంతవరకు రాస్తున్నారా? వాడి గురించి రా చెప్తాం. ఇంతవరకు రాస్తున్నారా? ఫస్ట్ ఎగ్జామ్ క్లియరా అందరికీ? ఈరోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయండి. చెప్పలేదంటే ఇంక కుదరదు, ఇంకా నేను క్లాస్లోనే చెప్పేస్తున్నా. మీకు టెలిగ్రామ్లో నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా డిక్లరేషన్ అయిపోయింది. ఫస్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? 20th. టాపిక్స్ కూడా రాసుకున్నారు, మీరు ప్రిపేర్ అయిపోవాలి. ఇంకా ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ జరుగుతుంది. ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ జరుగుతుంది? 100 మార్క్స్కి జరుగుతుంది. 100 మార్క్స్కి 4 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. 30 మార్క్స్ ఏమో అకౌంట్స్ ఉంటుంది, 25 మార్క్స్ లా ఉంటుంది, 20 మార్క్స్ ఎకనామిక్స్ ఉంటుంది, 25 మార్క్స్ క్యూఏ ఉంటుంది. ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి, అటు ఇటు చేంజ్ అవుతుంటాయి. ఓవరాల్గా ఎక్కువ వెయిటేజ్ అయితే అకౌంట్స్కి వస్తుంది, దాని సెకండ్ 25 hours. ఇది డిస్క్రిప్టివ్ పేపర్స్ కాబట్టి ఎంసీక్యూస్కి మార్క్స్ ఎలా ఉన్నా మీ ఎంసీక్యూస్ మీకు ఇస్తాం. చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఫస్ట్ లెవెల్ ఏంటి? చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్. చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో చూడండి. టోటల్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ 10 ఎగ్జామ్స్ జరుగుతాయి. టోటల్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ 10 జరుగుతాయి. మీకు యావరేజ్ చూసుకున్న ఏ సబ్జెక్ట్లో అయినా అప్రాక్సిమేట్గా 10-12 చాప్టర్సే ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మేజర్ చాప్టర్కి ఒక్కొక్క ఎగ్జామ్ జరుగుతుంది. ఆల్మోస్ట్, నాట్ 100%, బట్ ఆల్మోస్ట్. దాంతోపాటు ఏదైనా చిన్న చాప్టర్ యాడ్ అవుట్ జరుగుతుంటుంది. మీకు పార్ట్నర్షిప్ అయితే 2 టెస్టులు పెడతాం, కంపెనీ అకౌంట్స్ కూడా 2 టెస్టులు పెడతాం, అట్లా డివిజన్ అవుతుంది. సరే, 10 ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫస్ట్ 20th స్టార్ట్ అయితే లాస్ట్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ ఎప్పుడమ్మా? 25th August. అంటే 1 month పాటు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్. 1 month 5 days. ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోవాలి. షెడ్యూల్ అంటే 20th ఫస్ట్ ఎగ్జామ్ కదా, ఆ రోజు కాదు మనం కౌంట్ చేయాల్సింది.
ఈ రోజు నుంచి 15th నుంచి ఈ 5 days మీరు ప్రిపేర్ అయితే 20th రాయగలుగుతారు. సో షెడ్యూల్ మీకు స్టార్ట్ అయింది ఎప్పుడు? జూలై 15th షెడ్యూల్ స్టార్ట్ అయింది. ప్రిపరేషన్ ఈ రోజు, ఈ 4 రోజులు. సో 20th ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి. 25th అంటే మీకు ఎన్ని రోజులు? ఆల్మోస్ట్ 1 month 10 days షెడ్యూల్ జరుగుతుంది. ఓన్లీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్. తర్వాత 2 గ్రాండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. 2 గ్రాండ్ ఎగ్జామ్స్ని కూడా ఎలా డివైడ్ చేశానండి అంటే, మీకు ఫస్ట్ గ్రాండ్ ఎగ్జామ్లో ఓన్లీ ఏ కేటగిరీ చాప్టర్స్ ఉంటాయి. ఓన్లీ ఏ కేటగిరీ చాప్టర్స్ అంటే వాటి నుంచి పేపర్ ఎలాగున్నా సరే ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది. అది కూడా హై వెయిటేజ్ ఉంటుంది. ఫర్ సపోజ్ అకౌంట్స్లో చూడండి, బీఆర్ఎస్ నుంచి మీకు గ్యారంటీగా క్వశ్చన్ ఉంటుంది, దేంట్లో ఉన్నా లేకపోయినా. డిప్రిషియేషన్ నుంచి కూడా క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఇంకా ఫైనల్ అకౌంట్స్, సింగిల్ ఎంట్రీ, ఎన్పిఓ, కంపెనీ అకౌంట్స్, పార్ట్నర్షిప్ అకౌంట్స్, ఇన్వెంటరీ కూడా రాసుకున్నాం. ఇన్వెంటరీ నేను మాడిఫై చేసి ఫైల్ పంపిస్తా. ఓకేనా? ఇవి మీకు ఎగ్జామ్లో గ్యారంటీగా ఉంటాయి. 70 to 80% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈ చాప్టర్స్ నుంచి. జర్నల్, లెడ్జర్ ఇవన్నీ వచ్చినా కూడా వాటిని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, మనకు వచ్చు కాబట్టి. బట్ ఈ చాప్టర్స్ మీరు ఒకసారి ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని ఒక గ్రాండ్ ఎగ్జామ్ ఓన్లీ ఆ ఇంపార్టెంట్ చాప్టర్స్ మాత్రమే ప్లాన్ చేశాం. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ 2, ఇట్ ఈస్ 100% సిలబస్. దెర్ ఈస్ నో ఏబిసి, 100% సిలబస్. గ్రాండ్ టెస్ట్ 1 ఎప్పుడు జరుగుతుందో చూడండి. సబ్జెక్ట్ వైజ్ జరుగుతాయి గ్రాండ్ టెస్ట్లు, డే బై డే జరుగుతాయి. అకౌంట్స్ ఎప్పుడు ఉంటుంది మీకు? 25th అయిపోతే 26th హాలిడే, 27th హాలిడే. అంటే ప్రిపరేషన్ అని. హాలిడే అంటే ఎంజాయ్ చేయమని కాదు. ఇక్కడ హాలిడే అంటే ప్రిపరేషన్ హాలిడే. హాలిడే అంటే ఎక్కడికి రావాలి? గ్యాప్ ఉంటుంది అంతే. మళ్ళీ హాలిడే అంటే ఇంట్లోకి వచ్చేది, ఎక్కడికి వచ్చేది కొద్దిగా హాలిడే అనగానే బై వస్తుంది, మళ్ళీ హాలిడే యాడ్ తీసుకుంటారు. సరే, 27th ఫస్ట్ గ్రాండ్ ఎగ్జామ్ అకౌంట్స్ జరుగుతుంది. మళ్ళీ 28th మీకు ఉండదు. 29th వినాయక చవితి ఎప్పుడు తెలీదా? ఆగస్ట్ ఎండింగ్లోనే ఉంది. వినాయక చవితి ఎప్పుడమ్మా? వినాయక చవితి రోజు ఫెస్ట్ పడిందా ఎగ్జామ్? 27th. సరే, ప్రిపేర్ అవ్వండి. యాక్చువల్గా మీ ఎగ్జామ్ టైమింగ్స్ ఈవినింగ్, అప్పుడు నేను చెప్తా మాడిఫికేషన్. ఇప్పుడైతే దాని గురించి ఆలోచించొద్దు. ఆ ఒక్కరోజు ఎగ్జామ్ నేను ఉండే విధంగా చూడండి. ఆ రోజు హాలిడేనే పెడతాను. బట్ మీరు ప్రిపేర్ అవ్వాలి. మనం వినాయకుని పెడతాం, అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని దండం పెట్టుకుని వచ్చి ఇక్కడే కూర్చొని చదువుకోవాలి. మళ్ళీ బయట టెంపుల్స్కి, పందిర్లకి తిరగద్దు. మీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మిమ్మల్ని పంపించండి. అందరూ ఎక్కడికి వెళ్ళదు, చదువుకోండి. ఓకేనా? 27th అంటే 28th ఎర్లీ మార్నింగ్ మార్చుకుందాం. అది అప్పుడు కన్వీనియన్స్ బట్టి మనం చూసుకుందాం. 28th ఎర్లీ మార్నింగ్ మార్చుకున్నా. 27 9th ఈవినింగ్ జరుగుతుంది ఎగ్జామ్. 29th మీకు లా ఉంటుంది. 31 8 QA, అంతేనా? సో సెకండ్ 9 ఎకనామిక్స్. మీ ఎగ్జామ్ ఆర్డర్ అదేగా. QA ముందు జరిగితే ఎకనామిక్స్ ముందు జరిగిద్దా? QAనే ముందు జరుగుతుంది. సో ఎగ్జామ్ ఆర్డర్లోనే జరుగుతాయి. ఓకే, సో ఇది మీకు గ్రాండ్ టెస్ట్ 1. గ్రాండ్ టెస్ట్ 1 ఎగ్జామినేషన్ ఆర్డర్ ఫాలో అవుతాం. బట్ గ్రాండ్ టెస్ట్ వోంట్ ఫాలో ఎగ్జామినేషన్ ఆర్డర్. రివర్స్ కూడా కాదు, కానీ జంబ్లింగ్ పెట్టాను. ఎందుకంటే ఎక్కువ డిస్టెన్స్ ఉండకూడదు. ఒక సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్ ప్రిపరేషన్కి ఎక్కువ గ్యాప్ వస్తే సబ్జెక్ట్ మర్చిపోతాం. అందుకని మీరు చూడండి, 4th లా ఉంటుంది. మీకు ఇంతకుముందు లా ఎప్పుడు జరిగింది? 29th జరిగింది. సో డిస్టెన్స్ చూసుకుంటే దీనికి తక్కువ ఉంటుంది. ఇమీడియట్గా 4th తర్వాత మీ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 18th ఉంటుంది. సో అలాగే 10 days అలా గ్యాప్ వస్తుంది. 18th అంటే 10th అయిపోయాక మీకు 4 days గ్యాప్ ఉంటుంది కదా. 16th అంటే 6 days. ఆ 6 days రోజుకి ఒక సబ్జెక్ట్ మీరు రివర్స్లో ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. అక్కడ పెట్టుకోవాలి రివర్స్లో. 11th మీరు లాస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. 12th నెక్స్ట్ ఎగ్జామ్. 13th నెక్స్ట్ ఎగ్జామ్. 14 15th ఫస్ట్ ఎగ్జామ్ ఏది ఉందో అది చదివేయాలి. 16th కదా మీ ఎగ్జామ్. 14 15 2 days ఉండాలి అకౌంట్స్కి. ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైనా బాగా రాయాలి, అది ఏ ఎగ్జామ్ అయినా కానీ. ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాస్తేనే మిగతా కాన్ఫిడెన్స్తో వెళ్తాం. ఇది డిస్టర్బ్ అయితే మన కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం తగ్గుతాయి. కాబట్టి అందుకని ఫస్ట్ ఎగ్జామ్ 2 days పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఏ అటెంప్ట్ రాసినా, CA ఫౌండేషన్ అయినా, CM ఎంట్రీ అయినా, CM ఎంట్రీలో లా ఉంటుంది ఫస్ట్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? లాకి ప్రిపేర్ అవ్వాలి 2 days. అందుకని ఫస్ట్ ఎగ్జామ్ 2 days ఉండి రిమైనింగ్ ఎగ్జామ్స్ 1 day ముందు అలాగా రివర్స్లో వెళ్తూ ఉండాలి. సో అలా ప్లాన్ చేయడం కోసం ఫస్ట్ లా పెట్టాను మీకు. డిస్టెన్స్ అనేవి కంపేర్ టు తగ్గాలి అని
ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఫస్ట్ ఫుల్ సిలబస్ 100% సిలబస్, ఇంకా సెగ్రిగేషన్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఎకనామిక్స్, తర్వాత మ్యాథ్స్ అండ్ స్టాట్. ఎందుకంటే మీకు మ్యాథ్స్ అండ్ స్టాట్ లాస్ట్కి వెళ్ళిపోతుంది, అందుకని తీసుకొచ్చే పెట్టాను. దానికంటే ఎకనామిక్స్ ఇంకా లాస్ట్ వెళ్ళిద్దా, సరే మీ ప్రిపరేషన్ పడుతుంది కాబట్టి చేంజ్ చేస్తే అప్పుడు చేంజ్ చేద్దాం, సరిపోతుంది, చేంజ్ అయ్యవద్దు, అదే రాసుకుందాం. నెక్స్ట్ అకౌంట్స్, 10th అకౌంట్స్ రాస్తే ఇంక అక్కడితో మన ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. 11th నుంచి మీరు పర్ డే 1 పేపర్ చొప్పున రోజుకోటి ప్రిపేర్ అవుతూ 11th అనేది ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ ఎగ్జామ్ ఏంటి మీకు ఎకనామిక్స్. 12th మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి. 13th లా ప్రిపేర్ అవ్వాలి. 14th 15th అకౌంట్స్ ప్రిపేర్ అవ్వాలి. ఏదైనా పెండింగ్ పెడితే ఏదైనా సబ్జెక్ట్ డిలే అవుతుంటే మీకు 14th ఆఫ్టర్నూన్ వరకు మేనేజ్ చేసుకోవచ్చు. బట్ 14th ఆఫ్టర్నూన్ నుంచి 16th ఎగ్జామ్ అయిపోయే వరకు ఓన్లీ అకౌంట్సే చదవాలి, ఇంకేం చదవాలి. అకౌంట్సే ప్రిపేర్ అవ్వాలి. ఆ 1.5 డేలోనే అకౌంట్స్ మినిమం 3 times రివిజన్ చేసుకోవాలి. హాఫ్ డేకి ఒకటి అంటే అట్లీస్ట్ ఏ కేటగిరీ చాప్టర్స్ చెప్పే కదా వాటి వరకు 2-3 సార్లు రివిజన్ చేయాలి. రివిజన్ చేయడం అంటే కూర్చొని ప్రాబ్లమ్స్ అన్ని చేస్తూ ఉంటారా, లేదు, చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని చూసుకుంటూ ఉండాలి, ఫార్మాట్స్ అన్నింటిని చూసుకుంటూ ఉండాలి, ఆ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాగ మనం ఈ 60 daysని ప్లాన్ చేసాం. మీరు దీన్ని కనుక ప్రాపర్గా ఫాలో అయితే, సో ప్రాపర్గా ఫాలో అవ్వంటే టైమింగ్స్ దగ్గర ఆగాం మనం. షెడ్యూల్ క్లారిటీ వచ్చిందిగా. సో టైమింగ్స్ ఏది ఫాలో అవుతారు, మార్నింగ్ ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత మంచిది ప్రిపరేషన్ అనేది. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్, డే స్కాలర్స్ కూడా వచ్చేయాలి ఇక్కడికి. అందరూ మీద ఏదన్నా చేయండి 7 కల్లా క్యాంపస్లో ఉండాలి. 7 కల్లా క్యాంపస్లో ఉండాలి. టిఫిన్స్ కూడా తెచ్చుకోండి కావాలంటే. 7 to 8:30 కదలకుండా కూర్చోండి. 7 to 8:30 ప్రిపేర్ అయిపోవాలి. ఏదో ఒక సబ్జెక్టు ఏదైనా పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ప్రాబ్లమ్ పెట్టుకోండి, మ్యాథ్స్ కానీ అకౌంట్స్ కానీ పెట్టుకోండి, నిద్ర పెట్టుకొని చదువుకుంటాం. 7 to 8:30 తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. 9 to 1 అగైన్, 9 to 1, 1 to 2 బ్రేక్ తీసుకోండి. నేను ఇది కూడా షెడ్యూల్ పంపిస్తాను. ఇది పంపించిన పంపపోయినా లేట్ అయినా కానీ మీరు ఫాలో అయిపోవాలి. ఇంకా ఎప్పటి నుంచి, రేపటి నుంచే ఫాలో అవ్వాలి. ఎల్లుండి కాదు, షెడ్యూల్ ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, రేపటి నుంచి ఫాలో అవ్వాలి. ఫంక్షన్స్ ఉన్నాయి, ఫెస్టివల్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, చెప్పొద్దు. ఏమున్నా సరే వాళ్ళని తర్వాత చేసుకోమని చెప్పండి. లేదంటే మీరు రాము, మీరే చేసేసుకోమని చెప్పండి. అంతేకాని ఎక్కడికి వెళ్ళాలి. మనకి మన ఎగ్జామ్స్ ఇంపార్టెంట్, మన లైఫ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరో ఫీల్ అవుతారు, సార్ నేను ఫంక్షన్కి వెళ్ళకపోతే అవ్వమని. సర్లే నువ్వు ఫీల్ అవ్వు, తర్వాత వచ్చి నేను బొజ్జుగించుకుంటాను అని చెప్పండి. అంతే ఉండాలి. ఫీల్ అవుతారులే, సర్లే పర్లేదులే, తర్వాత వెళ్ళి మన బతిలు ఆడుకుందాం. ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్ళి కూర్చొని బతిలు ఆడుకుందాం. 2 రోజులు బతిలు ఆడండి, వాళ్ళే మళ్ళీ మీ ఫ్రెండ్స్ మీకు అయిపోతారు. దానికోసం మీరు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేయొద్దు. ఎగ్జామ్సే కదా ఇంపార్టెంట్. భగవంతుడు కూడా ఏమంటావు, పూజలు చేయకుండా. నువ్వు కష్టపడితే భగవంతుడు నీకు సపోర్ట్ చేస్తాడు. కష్టపడకుండా గుళ్ళో కూర్చొని పూజలు చేస్తావు అంటే సపోర్ట్ చేస్తాడు. నువ్వు మనసుని కష్టం నువ్వు జెన్యున్గా చేస్తావంటే భగవంతుడు కూడా హెల్ప్ చేస్తాడు. దాన్ని లెక్క అంటాం, అవునా కదా, అదే లెక్క అంటాం. ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం, లక్ అంటాం, ఫాస్ట్గా చెప్తాం, నాకు లక్ ఉంది అంటాం. ఎలా వస్తుంది లక్, కష్టపడ్డ వాళ్ళకి వచ్చింది. ఓకేనా. సో 7 to 9 to 1, 1 to 2 బ్రేక్ అంటే బ్రేకే తీసుకోండి. బ్రేక్ అంటే బ్రేకే, అలారం పెట్టుకొని అలా ఫాలో అవ్వండి. 2 అంటే 2 కూర్చోవాలి షార్ప్గా. 2 to 5 కదలొద్దు. 2 to 5 కదలొద్దు. ఒక ప్లేస్ చూసుకోండి, కూర్చోండి. ఇక్కడ ఉన్న క్లాస్ జరిగినా చిన్న చిన్న క్లాసెస్ జరుగుతాయి. అండ్ మీకు లోపల ఒక రూమ్ ఉంది గర్ల్స్ వరకు, దాన్ని రెడీ చేపిస్తాను నేను, అది మీరు ఉందారు కానీ. బట్ 2 to 5 మీకు నేను డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాను. నెక్స్ట్ 5 to 5:30 బ్రేక్, ప్రశాంతంగా బ్రేక్ తీసుకోండి. మళ్ళీ 5:30 to 8 మినిమం ఆర్ 9. హాస్టల్ వాళ్ళు అయితే 9 వరకు ఉండాలి, డే స్కాలర్స్ అయితే 8 వరకు ఉండాలి. 9 to 9:30 హాస్టల్ వాళ్ళకి డిన్నర్. 9:30 to 11 స్టడీ అవర్. గ్యారంటీ కూర్చోవాలి. నేను కూడా వస్తాను రౌండ్స్కి.
వచ్చినా రాకపోయినా కూర్చోవాలి మీకోసమేగా. ఎవరిని పట్టించుకోవద్దు. పక్కన వాళ్ళు మిగతా వాళ్ళకంటే ఎగ్జామ్స్ లేబట్టి సరదాగా ఉంటారు, వాళ్ళు ఉండొచ్చు తప్పలేదు, కానీ మనం వాళ్ళని పట్టించుకోకూడదు. మనం ఒక చోట కూర్చున్నామో చదువుకుంటాం. ఎగ్జామ్స్ లేని వాళ్ళు ఎవరిని రానివ్వను, మీరు చోటు కూర్చొని చదువుకోండి. నేను చెప్తాను మేడం తోటి, ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రూమ్లో పంపించండి, లేని వాళ్ళు చదువుకుంటేనే పంపించండి, చదువుకోకుండా మాట్లాడుకుంటాను మొబైల్స్ ఆపరేట్ చేస్తానంటే ఈ రూమ్లోకి పంపించండి నేను, మీరు హాస్టల్లో కూర్చుంటాను. ఓకేనా? మీరు కొన్ని చదువుకోండి. డిస్టర్బెన్స్ వస్తుందని అనుకుంటే నాకు ఒక మెసేజ్ పంపించండి, నేను ఎవరు పంపించారో చెప్పండి, ఆ ప్రాబ్లం ఏంటో చూస్తాం, ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసి పెడతాం, అంతమించి ఉండవు. ఓకేనా? దాని గురించి వరి అవ్వద్దు. సో ఈ టైమింగ్స్ మీరు ఫాలో అవ్వాలి. డే స్కాలర్స్ కూడా 8కి ఇంటికి వెళ్ళిపోతే 9-9:30 కల్లా రీచ్ అయిపోతే అక్కడ మళ్ళీ ఒక 2 గంటలు కూర్చొని చదువుకోవాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7కి ఇక్కడ ఉండాలి. నైట్ లేట్ అయిపోయింది అందుకని 7కి రాలేకపోయినా నో ఎక్స్క్యూస్. ఇది ఎన్ని రోజులు ఫాలో అవ్వాలి? 60 డేసా? 60 ప్లస్ ఎగ్జామ్ డేసా? 60 ప్లస్ ఎగ్జామ్ డేస్. ఎగ్జామ్స్ అప్పుడు మీరు వద్దన్నా ఫాలో అవుతారు, బట్ ఈ 60 డేస్ మాత్రం ఫాలో అయి తీరాలి. ఒక్క రోజు కూడా మిస్ అవ్వదు. సండే హాలిడే ఉందా? నేను ఇచ్చిన షెడ్యూల్లో వీక్ డేస్ ఏమైనా రాశానా? సండే సాటర్డే అని రాశానా? అసలు సండే గురించి అసలు కౌంటే చేయాల. క్యాలెండర్ కూడా చూడలేదు నేను రాసేటప్పుడు, ఆ షెడ్యూల్ అంతా రాసింది నేనే. క్యాలెండర్ కూడా చెక్ చేయాల. అంటే మీరు ఊహించుకోండి, సండే ఈజ్ నాట్ ఏ హాలిడే. సండే కూడా కూర్చోవాలి. కావాలంటే సండే అట్లీస్ట్ హాఫ్ డే కూర్చొని హాఫ్ డే రెస్ట్ తీసుకోండి. ఎగ్జామ్ ఆ రోజు లేదు అని అంటే ఏం చేస్తారు? మార్నింగ్ 7 to ఆఫ్టర్నూన్ 1 వరకు కూర్చోండి. 1 వరకు కూర్చోండి. ఆఫ్టర్నూన్ బ్రేక్ తీసుకోవాలి అనుకుంటే నా సజెషను. నేనైతే 1 కూడా కాదు 4 వరకు కూర్చొని 4 to నైట్ అంతా రెస్ట్ తీసుకోండి. అట్లీస్ట్ మాత్రం 7 to 1 రావాలి అందరు ఇక్కడికి. 7 to 1 క్యాంపస్కి రావాలి. సండే హాలిడే కాదు, ఇన్ఛార్జ్ వస్తారు మీకు, ఉంటారు, స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం. 7 to 1 చదువుకోవాలి. ఇది ఫాలో అవ్వండి, మీరు స్ట్రాంగ్గా ఫాలో అవ్వండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. మీరు అందరూ పాస్ అవుతారు, అందరూ పాస్ అవుతారు. మీరందరూ చదివే పిల్లలే పాస్ అవుతారు. ఇది మిస్ అయితే మీరంతా చదివే వాళ్ళైనా ఫెయిల్ అయినా మీరు ఆశ్చర్యపోవసరం లేదు. మిస్ అయితే మీరు ఫెయిల్ అయినా షాక్ అవ్వద్దు, ప్రిపేర్ అయిపోండి. నేను ఫెయిల్ అయిపోతాను ముందే ప్రిపేర్ అవ్వండి, ఇంట్లో చెప్పేసి. ప్రిపరేషన్ సరిగా లేదు అని అంటే చెప్పేసేయండి. జనవరి వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. మీకు వేరే క్లాసెస్ జరుగుతూ ఉంటే మీ రిమైనింగ్ సిలబస్ ఏదైతే పెండింగ్ ఉందో సిలబస్ అప్పుడు జరుగుతాయి. వీళ్ళకి మాత్రం సెప్టెంబర్లో రాసే వాళ్ళు అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి. జనవరి వాళ్ళకు కూడా సేమ్ షెడ్యూలే, డేట్లు మారేస్తాయి, డేట్స్ మారేస్తాయి. అప్పుడు సబ్జెక్ట్సే మారవు, చాప్టర్లే మారవు, డేట్స్ చేంజ్ అవుతాయి అంతే, క్వశ్చన్ పేపర్లు చేంజ్ అవుతాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామ్ టైమింగ్స్ మీకు అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తారు. మోస్ట్లీ ఈవినింగ్ ఉంటే 5 to 8. 5 to 8 అయితే మన ఫోకస్ కూడా తగ్గుతుందని చెప్పేసి ఆ టైంలో ఎగ్జామ్స్ పెట్టుకున్నాం. 5 to 8 సాయంత్రానికి కలిసిపోతాం కదా బాగా కష్టపడి, కలిసిపోయినప్పుడు రెస్ట్ తీసుకుంటారని రెస్ట్ కాదని చెప్పి 5 to 8 పెట్టాం ఎగ్జామ్. టైం వేస్ట్ అయ్యే ప్లేస్లోనే ఎగ్జామ్స్ పెట్టుకోవాలి, రిమైనింగ్ అంతా టైం వేస్ట్ జరగదు. గ్రాండ్ ఎగ్జామ్స్ మాత్రం మీ మెయిన్ ఎగ్జామ్స్ టైమింగ్స్ ఏదైతే ఫాలో అవుతామో అదే ఎగ్జామ్ టైమింగ్స్ ఫాలో అవుతాం, బట్ చాప్టర్ వైజ్ మాత్రం ఈవినింగ్ 5 to 8 ఉంటాయి ఎగ్జామ్స్. ఎగ్జామ్ పేపర్స్, ఆన్సర్ పేపర్స్ ఎందులో రాయాలి? బుడ్డి పేపర్లు తీసుకొచ్చి రాయద్దమ్మా. మీరు A4 సైజ్ పేపర్స్, రూల్ పేపర్స్ బయట దొరుకుతాయి, బండిల్ పేపర్, అవన్నీ తెచ్చి ఇద్దరు కలిసి ఒక బండిల్ కొనుక్కోండి. A4 పేపర్స్ ఒక బండిల్ కొనుక్కుంటే సరిపోతుంది. సో మినిమం A4 సైజ్ మెయింటైన్ చేయాలి అందరూ. మీకు ఆన్సర్ పేపర్స్లో కూడా మేము ఆ మెయిన్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ ఎలా ఉంటుందో అవి ఇస్తాం క్వశ్చన్ పేపర్తో పాటు. వాటి మీద మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ ఆన్సర్ పేపర్స్కి వాటిని టై చేయాలి లేదా పిన్ చేయాలి. ఇస్తాం ఆన్సర్ పేపర్స్. మెయిన్ ఎగ్జామ్ ఎలాగైతే ఫస్ట్ పేపర్ ఉంటుందో మీ నేము, రోల్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి, బబ్లింగ్ చేయాలంటే అదంతా ఉంటుంది. మీరు అవన్నీ ఇక్కడ ఫాలో అవ్వాలి, ఓకేనా? అవన్నీ ఫాలో అవడానికి మేము ఇస్తాం. 3 hours ఎగ్జామ్ అంటే క్వశ్చన్ పేపర్ మీకు 5 కంటే 4:45కే పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ జరిగింది. ఆన్సర్ పేపర్ కూడా మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే ఆ రూల్స్తో సహా రాపిచ్చిస్తాం. మెయిన్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ ఎలా ఉంటుందో ఫస్ట్ పేపర్ దాని రూల్స్ ఇస్తాం. మీరు దానికి మీ ఆన్సర్ పేపర్స్ని అటాచ్ చేయాలి. మినిమం A4 సైజ్ మెయింటైన్ చేయండి.
ఆ సైజ్ తగ్గితే వాల్యుయేషన్ జరగదు, స్ట్రిక్ట్ రూల్. ఆ సైజ్ తగ్గితే మాత్రం వాల్యుయేషన్ మీకు జరగదు. బయట బండిల్స్ అమ్ముతారు పేపర్, అందరూ అవే ఫాలో అవ్వాలి. 200 300 ఉంటుంది, ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఒకటి కొనుక్కోండి. ఓకేనా? సో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎందుకు ఇవన్నీ ఎగ్జామ్ రూల్స్ కూడా అంటే, మెయిన్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో అలాగే మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాశాక మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అది మీకు ఏదో కొత్త ఎగ్జామ్ రాసినట్టుగా ఉండదు. ఆల్రెడీ మనం ఫాలో అయినవే కంటిన్యూషన్ ఎగ్జామ్ అంతే అన్న ఫీలింగ్లో ఉండాలి. ఇది ఒక న్యూ ఎగ్జామ్కి వెళ్ళామనే ఫీలింగ్లో మీరు ఉండకూడదు. అందుకని యాజ్ టీస్కి మెయిన్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో అదే ఫార్మాట్లో ఎగ్జామ్స్ పెట్టుకుంటాం. ఓకేనా? సో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి, అవి ఇంపార్టెంట్. మీరు ఏ పెన్తో రాస్తారు? ఓన్లీ బ్లాక్ పెన్తో రాయాలి. బ్లూ పెన్ కానీ పెన్సిల్ కానీ స్కేల్ యూజ్ చేసుకోండి, బట్ పెన్సిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసండి. పెన్సిల్ యూజ్ చేస్తే యూజ్ చేయండి, బట్ మెయిన్ ఆన్సర్స్ మొత్తం ఎవ్రీథింగ్ బ్లాక్ తోటే ఉండాలి. ఓకేనా? మీరు క్వశ్చన్ నెంబర్స్ అయితే మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్స్ కుదిరితే మిడిల్లో రాయండి, లేదంటే అట్లీస్ట్ సైడ్కైనా కంపల్సరీగా క్వశ్చన్ నెంబర్ రాయండి. ఎగ్జామ్ పేపర్ ఆన్సర్ చేయడం అయిపోయాక లాస్ట్ 5 minutes మీ పని క్వశ్చన్ నెంబర్స్ అన్ని ప్రాపర్గా వేసానా లేదా చెక్ చేసుకోవడం ఒకటే మీ పని, ఆన్సర్స్ రాయడం కాదు. దానికి ప్రిపేర్ అవ్వండి, ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఎగ్జామ్ ఎలా రాయాలంటే మళ్ళీ మాట్లాడుకున్నాను. షెడ్యూల్ అర్థమైందిగా మీకు? సరే, ఏ మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వాలి, మేము ఏ దగ్గర నుంచి సోర్స్ ప్రాబ్లం క్వశ్చన్స్ తీసుకొని వస్తామనంటే, మీ స్టడీ మెటీరియల్ ఒకటి, స్టడీ మెటీరియల్ ఎప్పుడు చెప్పేవే, స్టడీ మెటీరియల్ ఒకటి, మన మెటీరియల్ స్టడీ మెటీరియల్ రెండు కవర్ అవుతాయి. స్టడీ మెటీరియల్ అంటే స్కానర్స్ అంటే పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్, నథింగ్ బట్. నెక్స్ట్ ఎంటీపీస్ ఆర్టీపీస్ లాస్ట్ 10 attempts మినిమంగా టచ్ చేస్తాం, మ్యాక్సిమం చెప్పలేము, మినిమంగా అయితే 10 attempts మేము టచ్ చేస్తాం. తర్వాత పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్, స్కానర్స్ అన్న పాస్ట్ ఎగ్జామ్స్ అన్న ఒకటే, ఇవి మాత్రం మేము మినిమంగా ఫాలో. ఓకేనా? సో కంపల్సరీ క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసినప్పుడు ఒకటి స్టడీ మెటీరియల్ చేస్తే ఒకటి ఆర్టీపీ ఒకటి ఎంటీపీ అలా టచ్ చేస్తాం. ఓన్లీ స్టడీ మెటీరియల్ ఇవ్వటం, ఓన్లీ ఆర్టీపీ ఇవ్వటం అలా ఉంటుంది. ఇలా అన్నీ మీరు ఫాలో అవ్వాలి, అన్నీ ప్రిపేర్ అవ్వాలి. స్టడీ మెటీరియల్ ఒకటి ప్రిపేర్ అయినా అవన్నీ కవర్ అయినట్టే, బట్ కొన్ని న్యూ మోడల్స్ ఉంటాయి కాబట్టి మీరు వాటిని ఫాలో అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో అందరి దగ్గర ఈ ఆర్టీపీలు ఎంటీపీలు ఫైల్స్ కూడా ఇచ్చున్నా నేను. ట్రూ ఆర్ ఫాల్స్ అయితే అకౌంట్స్ నేను సపరేట్గా చేపించి ఇచ్చాను. ఓకేనా? సో మీరు ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ఐసీఐ వెబ్సైట్లోకి వెళ్ళినా మీకు ఎంటీపీలు ఆర్టీపీలు దొరుకుతాయి, అవన్నీ తీసుకొని చదువు. ఓకేనా? ఎప్పుడు కూడా ఏది మిస్ అవ్వద్దు. మీకు ఎంటీపీలు ఆర్టీపీలు ఓన్లీ అకౌంట్స్కి లాకే ఉంటాయి, ఎంటీపీస్ ఎకనామిక్స్కి మ్యాథ్స్ కూడా ఉంటాయి, ఆర్టీపీస్ ఉంటాయి, బట్ క్వశ్చన్ పేపర్స్ మాత్రం ఈ రెండింటికి దొరుకుతాయి, ఎంటీపీస్ దొరకవు. ఈ మధ్య ఇవ్వడం జరుగుతుంది, అవన్నీ ఉంటే చూడండి. సో ఇవన్నీ మీకు ఆన్సర్స్ అనేవి వితిన్ 3 days మీకు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. వాల్యుయేషన్ అయిపోయాక, ఎగ్జామ్ అయిపోయాక వితిన్ 3 days. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ 4 days అయితే దానికంటే ముందు కానీ ఎగ్జామ్ అయిపోయిన ఇమీడియట్గా కానీ ప్రీవియస్ ఎగ్జామ్ మార్క్స్ మీ చేతికి వచ్చేస్తాయి. ఓకే, అందరు ఫాలో అవుతారా ఇది? సో ఎగ్జామ్ అయిపోయాక ఎగ్జామ్ ముందు చెప్తాను నేను ఎలాగంటే అనేది, దాన్ని స్కాన్ చేసి ఆల్రెడీ ఫాలో అవుతున్నారుగా, నీట్గా స్కాన్ చేసి పంపించాలి. 3 hours అంటే 3 hours ఎగ్జామ్, 5కి షార్ప్గా క్లోజ్ చేస్తాం. ఎగ్జామ్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఇక్కడ ఫాలో అవుతాం. ఇప్పుడు అంటే వీకెండ్ కాబట్టి ఓకే అంటాం, బట్ ఇక్కడ నుంచి రివిజన్ ఎగ్జామ్స్ నాట్ లైక్ దట్. వీకెండ్ ఎగ్జామ్స్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం పెట్టేది, రివిజన్ ఎగ్జామ్స్ మెయిన్ ఎగ్జామ్లో మన పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవడం కోసం. ఓకేనా? సో అది ఫాలో అవుతారు అందరూ రివిజన్ ఎగ్జామ్స్. సో టుమారో నుంచి ఎన్ని గంటలు రావాలి మీరు? అందరూ 7కి వచ్చి షార్ప్గా కూర్చోవాలి. ఎవరున్నా లేకపోయినా వచ్చి కూర్చొని చదువుకోవాలి. నేను సీసీ కెమెరాలు చూస్తాను, లేదంటే మేడం వస్తారు. నాకంటే వేరే ఫైనల్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ నేను 6:30కి వెళ్ళిపోతాను క్యాంపస్కి. 6:30 to 9 వరకు ఉంటుంది. 9కి ఒకసారి వస్తాం. మిమ్మల్ని ఒక 2 గంటలు 3 గంటలకు వచ్చి మిమ్మల్ని పలకరిస్తూనే వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్యాచ్ అందరూ పాస్ అవ్వాలి. సిఏ ఫౌండేషన్ పాస్ అవుట్ ఈజ్ నాట్ దట్ మచ్ సింపుల్. ఇది స్ట్రిక్ట్గా ఫాలో అయితే డెఫినెట్గా పాస్ అవుతుంది. ఓకేనా? షెడ్యూల్ మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూట్ అయినా అవ్వకపోయినా ఫస్ట్ ఎగ్జామ్ రాసుకున్నారు, ఇంకోసారి చూడండి. ఫస్ట్ ఎగ్జామ్ అన్ని సబ్జెక్ట్స్ రాసుకున్నారా? ఫస్ట్ ఎగ్జామ్ వరకైనా నేను టెలిగ్రామ్లో పెట్టిస్తా. ఓకే, సో మీరు వచ్చింది ఇన్ఫామ్ చేశారు, చేయలేదు మాకు చెప్పారు, ఇంక లేదు, నేనే అనౌన్స్ చేస్తున్నా, మీతో వాళ్ళతో సంబంధం లేకుండా. 20th
అకౌంట్స్లో జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, సబ్సిడరీ బుక్స్, క్యాష్ బుక్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. లా, ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. QA, correlation and regression, index numbers. Next, nature and scope of business economics. ఓకేనా, ఇంతవరకు మీ ఫస్ట్ ఎగ్జామ్. బాగా రాయండి అందరూ ఎగ్జామ్స్. మీరు రివిజన్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారనేది డిపెండ్ అయ్యి మీ మార్క్స్ ఉంటాయి. వీకెండ్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని కాదు మార్క్స్ ఉండేది. మీ మార్క్స్ ఉండేది రివిజన్ ఎగ్జామ్స్లో మీకు వస్తున్న దాన్ని బట్టి, ఫైనల్ ఎగ్జామ్స్లో మీ మార్క్స్ దాన్ని బట్టి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే.